ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణకు 7,592 కోట్ల పెట్టుబడులు. ప్రభుత్వంతో 3 సంస్థల ఒప్పందం. ఫ్రీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రూపు మార్చడం మూర్ఖత్వమన్న కేసీఆర్. ఏడాది పాలన ఎడతెగని వర్షన పేరుతో బీఆర్ఎస్ ఛార్జ్షీట్. తెలంగాణ ప్రగతి మసకబారుతోందన్న హరి. ప్రతిపక్ష నేతలపై మంత్రుల ఆగ్రహం. కాకినాడ కోర్టు అక్రమార్కులను వదలబోమన్న అనిత. దోపిడీని వైసీపీ సమర్థించుకుంటోందని ధ్వజం. విచారణలో అన్ని తేలుతాయని వెల్లడి. సీఎంపై విజయసాయి విష ప్రచారం చేస్తున్నారన్న టీడీపీ. పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామన్న నేతలు. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత. చలో ఢిల్లీని అడ్డుకున్న పోలీసులు. రైతులకు గాయాలతో మరోసారి వాయిదా పడిన యాత్ర. తిరుగుబాటుదారుల వశమైన సిరియా. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు అసద్. 50 ఏళ్ల అణచివేతకు ముగింపు పలికామన్న రెబల్స్. ఆడిలైడ్ టెస్ట్ లో భారత్ కు తప్పని ఓటమి. 10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం. WTC ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి పడిపోయిన టీమిండియా.